హాయ్ ఎవ్రీవన్, నన్ను గుర్తుపట్టారా? నేనండి మీ మాధవిని. అదే మన ఇంటింటి గృహలక్ష్మి ఆడపడుచుని, తులసి గారి ఆడపడుచుని. అంటే నాకు తులసి గారు చాలా వంటలు నేర్పించారు మా వదినమ్మ. అయితే అందులో ఒక 3 ఐటమ్స్ మీకు నేర్పిస్తాను, సరేనా? ఎందుకంటే మా వదినమ్మ ఇంటి కోసం, వాళ్ళ పిల్లల కోసం ఇప్పటి వరకు మనకు ఎన్నో మంచి వంటకాలు చేసి పెట్టింది. అవి నేను కూడా తిన్నాను, పైగా నేర్చుకున్నాను కూడా. అందులో ఒక 3 ఐటమ్స్ మీకు చూపిస్తాను నేను, ఓకేనా? మీ అందరి కోసం నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక 3 ఐటమ్స్ చేద్దాము. అది కూడా రాయలసీమ ప్రాంతాలలో ఈ వంటకం ఎక్కువగా చేసుకుంటారు, ఈ వంటకాలు, ఓకేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాను అనంటే శనగపప్పు పాయసం. ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా నేను చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా రాయలసీమ బిడ్డని, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ముందుగా నెయ్యి వేసుకుందాం. బియ్యం నానబెట్టి పచ్చి బియ్యాన్నే మనము గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని, అండ్ పచ్చి కొబ్బరి, యాలుకలు మొత్తం మిక్స్ చేసుకున్న పేస్ట్. నెయ్యిలో మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని, తర్వాత ఆల్రెడీ మనము పప్పు ఉడికించి పెట్టుకోవాలి, శనగపప్పు. ఎందుకంటే త్వరగా చక్క 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలుసా? పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్. ఇలా మనం తర్వాత ఉడికించిన పప్పులో వేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు, బట్ మనం ఇప్పుడు జస్ట్ వాటర్ వేద్దాం. మిల్క్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఎక్కువ వాటర్ కాకుండా ఇలా మనకు పప్పు మునిగేలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు పప్పు ఉడికిపోయింది కాబట్టి. నెక్స్ట్ మనము శనగపప్పు 1/4 కిలో అయితే బెల్లం కూడా 1/4 కిలో వేసేసుకుంటే స్వీట్ మనకు సరిపడా ఉంటుందన్నమాట. ఎక్కువ ఇంత స్వీట్ వద్దనుకున్న వాళ్ళు కొంచెం లైట్ స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1/4 కేజీకి 1/4 కేజీ వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసి మనకి బెల్లం కరిగే వరకు. ఎంత ఈజీ ప్రాసెస్ కదా. ముందుగా నెయ్యి వేసి, ఆ తర్వాత మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి అండ్ కొబ్బరి, యాలుకలు మిక్సీ ఆడిచి పెట్టుకున్నది మనము నెయ్యి వేసి అందులో జస్ట్ మనం అట్లా వేగనిచ్చి, ఆ తర్వాత ఉడికించుకున్న శనగపప్పు వేసి, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి, ఆ తర్వాత బెల్లం, అది కూడా కొంచెం బాగా ఇదైన తర్వాత కొంచెం గీ వేసి దించేస్తే రెడీ. ఇప్పుడు పాలు. మనం పాలు కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు శనగపప్పు పాయసం రెడీ. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. లాస్ట్ ఫినిషింగ్ టచ్ నెయ్యి వేసుకుందాం కొద్దిగా. వెరీ టేస్టీ శనగపప్పు పాయసం రెడీ. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ ఫుడ్, ఓకేనా? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శనగపప్పు పాయసం రెడీ. మరి టేస్ట్ చేయడానికి మీరు రెడీయా? మేమైతే టేస్ట్ చేసేస్తాం. ఎంత ఈజీగా ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, రెసిపీ చూసేసాం కదా. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఇంకోసారి తెలుసుకుందాం, ఓకేనా? అయితే ముందుగా బియ్యం అండ్ కొబ్బరి, యాలుకలు మొత్తం మిక్స్ చేసేసి మనం పేస్ట్రీగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెయ్యి బౌల్లో వేసిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి మంచిగా నెయ్యిలో డీప్ ఫ్రై లాగా చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది మనకు. అప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసి మంచిగా మనం బాయిల్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి, ఆ తర్వాత బెల్లం అండ్ గీ అండ్ పాలు వేసేసిన తర్వాత
మొత్తం మంచి స్మెల్ వస్తుంది మనకు. లాస్ట్గా కొంచెం గీ యాడ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే శనగపప్పు పాయసం రెడీ. మా వదిన నేర్పించిన పాయసం ఇప్పుడు నేను చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి. మమ్మీ తిని చూసి చెప్పు ఎలా ఉందో. బాగుంది మాధవి, చాలా బాగా చేసావే. నాకంటే బాగా చేసావే. నీకంటే బాగా చేశానా? ఎస్ అమ్మయ్యా. అయితే మొదటి వంట సూపర్ అన్నమాట. మరిన్ని అప్డేట్ కోసం మన స్వప్న టీవీని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నాట్ ఓన్లీ షూటింగ్, కుకింగ్ ఇవే కాకుండా హెల్త్ టిప్స్, మనకి ఇంకా కొత్త కొత్తవి ఏమొస్తున్నాయి ఏంటి, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే మన స్వప్న టీవీని దినదిన అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మీ మాధవి. సబ్స్క్రైబ్ స్వప్న టీవీ.